నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు చంద్రబాబుపై ములకల చెరువు మూదివీడు పిఎస్లలో కేసు నమోదు అంగళ్లలో రెచ్చగొట్టేలా మాట్లాడారని వైకాపా నేతల ఫిర్యాదు అక్రమ కేసులకు భయపడేది లేదన్న తెలుగుదేశం నేతలు అసలు కుట్రదారులు జగన్ పెద్దిరెడ్డి అంటూ తీవ్ర ఆగ్రహం జగన్ అనుచరులకే భూగర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్ట్ కోట్లలో అంచనాలు పెంచి అప్పగించేందుకు సన్నాహకాలు కలెక్టర్ ఢిల్లీరావును ఘెరావ్ చేసిన గుంటుపల్లి వాసులు ఇళ్ల స్థలాల కేటాయింపు జాప్యంపై లబ్ధిదారుల ఆందోళన హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం యాపిల్ ట్రక్ బోల్తా పడి 2 మృతి అన్నమయ్య జిల్లా అంగళ్లలో ఇటీవల జరిగిన ఘర్షణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూదివీడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు సహా తెదేపా నేతలపై కేసు పెట్టారు. A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమా, A3గా అమర్నాథ్ రెడ్డి, A4గా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సహా నల్లారి కిషోర్, దమ్మలపాటి రమేష్, గంటా నరహరి, శ్రీరామ్ చిన్నబాబు, పులవర్తి నాని పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు. 20 మందితో పాటు ఇతరులంటూ మరికొందరు తెలుగుదేశం నేతలపైన కేసులు నమోదు చేశారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, కర్రలతో వచ్చారని, ప్రజలను భయభ్రాంతలకు గురి చేశారని ఫిర్యాదులో తెలిపారు. దీని ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు పోలీస్ స్టేషన్లోనూ చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. వైకాపా కార్యకర్త చాంద్బాషా ఫిర్యాదు మేరకు A7గా చంద్రబాబుపై కేసు పెట్టారు. రోడ్ షోలో చంద్రబాబు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు విజయనగరంలోనే ఉన్నారని, ధైర్యం ఉంటే వచ్చి అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ప్రజల కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. పర్యటించినప్పుడు అంగళ్ళులో ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ దారిన పోకూడదు, చంద్రబాబు నాయుడు గారు ఈ దారినే రాకూడదు అని చెప్పేసి ఉదయం నుంచి అల్లర్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికంటే ముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెండవ తారీఖున పత్రికా విలేకరుల సమావేశంలో స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పర్యటించిన పొంగనూరు బైపాస్ గుండా వెళ్ళినా కూడా మేము క్షమించము, మేము ఆయన పర్యటన అడ్డుకుంటాము, ఆయనకు ఏదైనా జరిగితే అది బాధ్యత కాదని చెప్పేసి ఆయన స్పష్టంగా పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మంత్రి రామచంద్రారెడ్డి గారే స్వయంగా అంతకు ముందు రోజు ప్రతి గ్రామం నుంచి 100 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పొంగనూరుకు తరలి రావాలి, చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయాలి, చంద్రబాబు పైన ఆయన పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి ఆయనే స్పష్టంగా మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బహిరంగ సత్యం. అంటే వాళ్ళే ముందు రోజు నుంచి గత 4వ తేదీ పరిణితే అంతకు ముందు 2 రోజుల ముందు నుంచే ఏదో విధంగా దీన్ని విధ్వంసం చేయాలా, ఏదో విధంగా అల్లర్లు సృష్టించి తెలుగుదేశం వాటిపైన అక్రమ కేసులు బనాయించాలి, అవసరమైతే వాళ్ళను చంపేదానికి కూడా సిద్ధపడాలని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయిపోయి అంగళ్ళులో చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు సాక్షాత్ ఆయన ఎన్హెచ్జీ ప్రొటెక్షన్లో ఉన్నాడు. ఆయనపైనే విపరీతంగా రాళ్ళు కట్టెలతో దాడులు చేయడం జరిగింది. అడ్డేగడక మద్యం బాటలతో దాడులు జరిగింది. ఇవన్నీ టీవీలలో ఉన్నాయి. ఇవన్నీ మేమేమి చాటుమాటగా చెప్పడంలే, ఎంత బహిరంగ రహస్యం. పోలీసులు సాక్ష్యం, పోలీసులకు కానీ వాళ్ళు చేసిన దాడుల్లో పోలీసులకు కూడా దెబ్బలు కూడా తగలడం జరిగింది. వారి మీద కేసులు పెట్టుకోకుండా ఈరోజు అంటే పొంగనూరు పరిధిలో దాదాపుగా 7 కేసులు, ఇక్కడ అంగళ్ళు కానీ ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికీ ఒక 4-5 కేసులు పెట్టడం జరిగింది. ఇంకా ఎంత దారుణాతిదారంగా నిబంధనల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన జరుగుతా అంటే సంఘటన జరిగింది 4వ తేదీన గాయాలు జరిగినాయేం తెలియదు. జరగకపోయినా గాను గాయాలు లేకున్నా కూడా దాని ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు? 8వ తేదీ కట్టారు. నువ్వు మా వాళ్ళు కానీ 13 మంది గాయాలు వెళ్తే మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మీకు సంబంధం లేదని చెప్పి మా కేసులు తీసుకోవడం లేదు. 4వ తేదీ సంఘటన జరిగితే 8వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరమేముంది? ఫిర్యాదు చేసి ఆ రోజే విచారించి కట్టాలి కదా. వితిన్ 24 గంటల నుండి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉండగా 4 రోజుల పాటు ఎవరైతే ఆ సంఘటనలో ఎవరైతే లేరో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఈరోజు తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరపని చేసి ఈరోజు కేసులు కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 120 307 ఉంది. చంద్రబాబు ఉంటే సరే పెట్టారు కదా, విజయనగరంలోనే ఉన్నాడు, వచ్చి అరెస్ట్ చేయండి.
విజయనగరం జిల్లాలోనే పట్టణంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. మీ పోలీస్ యంత్రాంగం ఉంది కదా, వందలాది మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు కదా, మేమంతా ఇక్కడనే ఉన్నాం, వచ్చి అరెస్ట్ చేయండి చేతనైతే. అట్లా కాకుండా ఇట్లా కేసులకు గీసులకు భయపడేది ఏం లేదు. గతంలో అనేక సందర్భాల్లో అక్రమ కేసులు పెట్టే ఫేస్ చేశాం. చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలపై దాడికి పాల్పడటమే కాక తిరిగి మళ్లీ తమపైనే కేసులు పెట్టడం సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ఇలాంటి దొంగ కేసులు పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని దేవినేని ఉమా తేల్చెప్పారు. రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి కాన్స్టిట్యున్సీలో అంగళలో ఆ రోజు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు వాహనం మీద రాళ్లేస్తా ప్లస్ దగ్గర 12 కార్లు పగలగొట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులే బాబు గారు వాహన శ్రేణిలో Z+ కేటగిరీలో NSG ప్రొటెక్ట్ అయిన ఆయన మీద రాళ్ళు ఇసిరే కార్యక్రమం చేసి ఇవాళ దుర్మార్గానికి పాల్పడితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నువ్వు కాకి చొక్కా వేసుకుంటే IPS చదువుకుంటే ఈ క్రిమినల్ కాన్స్పిరసీ 120B జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రదారుడు. A1 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, A2 ద్వారకానాథ్ రెడ్డి. విచారణ సమగ్రంగా చేయండి, విచారణ కరెక్ట్గా చేయండి. అసలు ఆ సంఘటన మొన్న ఎస్పీని సస్పెండ్ చేసి ఉండాలి. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాపం పులివెందుల కడప నుంచి వచ్చాడు. రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ పనిచేసే పరిస్థితిలో లేడు. ఇవాళ ఏంటంటే సిగ్గుందండి ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసులా, 120Bయా, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506 రెడ్ విత్ 149 IPC. ఘటన జరిగింది 4వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగితే FIR కట్టింది 8వ తారీఖు నిన్న రాత్రి 7 గంటలకి FIR కట్టారు. కారణం ఏంటి? పోలవరం డ్యామ్ సందర్శన చేసి అప్పర్ కాపర్ డ్యామ్ మీద నుంచొని లోవర్ కాపర్ డ్యామ్ను చూపించి డయాఫ్రమ్ వాల్ దగ్గర నీళ్లు ఎలా నిలబడ్డా ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు మొత్తం సమగ్రంగా పోలవరం డ్యామ్ తిరిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, నీ అసమర్థతను ప్రశ్నించాడు, నీ చేతకాంతనాన్ని ప్రశ్నించాడు. 20 మంది మీద తప్పుడు కేసులు పెట్టావు. ఏం భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు నాశనం చేశారు? మా వాహనాల మీద రాళ్ళేసి 13 కార్లు పగలగొట్టి మళ్ళీ మా మీద దాడి చేసి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు భయపడ్డు. जो हिंदुस्तान को अहंकार से देखने निकला था वो पूरा का पूरा अहंकार गायब हो गया। और रोज मैं डर डर के चलूं कि क्या मैं कल चल पाऊंगा, ये मेरे दिल में डर था। और जब भी ये डर बढ़ता था, कहीं ना कहीं से कोई ना कोई शक्ति मेरी मदद कर देती थी। एक दिन मैं सह नहीं पा रहा था, एक छोटी सी लड़की आती है, मुझे चिट्ठी दे देती। मैंने चिट्ठी खोली, 8 साल की थी, उसमें लिखा था, राहुल आई एम वॉकिंग विद यू, डोंट वरी। उसने मेरे पैर में चोट देखी और उसने अपनी शक्ति मुझे दे दी। सिर्फ उसने नहीं, लाखों लोग ने। और शुरुआत में जब मैं चल रहा था, कोई किसान आता था, मैं एकदम पहले उसको अपनी बात बताता था कि आपको ये करना चाहिए, आपको इस प्रकार से काम करना चाहिए। मगर इतने लोग आए
हजारों लोग आए कि थोड़ी देर में मैं बोल नहीं पाया। जो मेरे दिल में बोलने का डिजायर था वो बंद हो गया, बोल ही नहीं पाया क्योंकि इतने लोगों से बोलना था। और एक सन्नाटा सा छा गया, भीड़ की आवाज थी, भारत जोड़ो भारत जोड़ो भारत जोड़ो। और जो मेरे से बात करता था उसकी आवाज में सुनता गया। हर रोज सुबह 6 बजे से रात 7-8 बजे तक आम आदमी, गरीब, अमीर, बिजनेसमैन, किसान, मजदूर, सबकी आवाज। आ रहा हूं। आप कल से रुके, अब थोड़ा और रुक लो, 5-10 मिनट रुक जाओ। तो ये चलता गया, मैं बात सुनता गया। और फिर मेरे पास एक किसान आया और किसान ने हाथ में रुई पकड़ी हुई थी और उसने मुझे कहा, अध्यक्ष महोदय, उसने मुझे कहा, मेरी आंख में देखकर उसने मुझे अपना वो रुई का बंडल दिया और उसने कहा, राहुल जी यही बचा है मेरे खेत का यही बचा है और कुछ बचा नहीं है। मैंने उससे जो मैं नॉर्मली सवाल पूछता था, भैया आपको बीमा का पैसा मिला, वो पूछा। बीमा का पैसा मिला वो पूछा और किसान ने मेरा हाथ पकड़ा। किसान मुझे कहता है कि नहीं राहुल जी, मुझे बीमा का पैसा नहीं मिला, हिंदुस्तान के बड़े उद्योगपतियों ने वो मुझसे छीन लिया। मगर इस बार बड़ी अजीब सी चीज हुई। जब मैंने किसान को देखा और वो मुझसे बोल रहा था, तो जो उसके दिल में दर्द था वो मेरे दिल में आया। जो उसके आंखों में शर्म थी जब वो अपनी बीवी से बात करता था, वो शर्म मेरी आंखों में आई। जब उसकी जो भूख थी वो मुझे समझ आई। और उसके बाद यात्रा बिल्कुल बदल गई। मुझे भीड़ की आवाज नहीं सुनाई देती थी, मुझे सिर्फ उस व्यक्ति की आवाज सुनाई देती थी जो मेरे साथ बात कर रहा था। उसका दर्द, उसकी चोट, उसका दुख, मेरा दुख, मेरी चोट, मेरा दर्द बन गया। समझने की कोशिश करो। भाइयों और बहनों, लोग कहते हैं कि ये देश है, कोई कहता है ये अलग अलग भाषाएं हैं, कोई कहता है ये जमीन है, मिट्टी है, कोई कहता है ये धर्म है, ये सोना है, ये चांदी है,
मगर भाइयों और बहनों, सच्चाई है कि ये देश एक आवाज है। ये देश सिर्फ एक आवाज है। ये देश, इस देश की लोगों की आवाज है। इस देश के लोगों का दर्द है, दुख है, कठिनाइयां हैं। और अगर हमें इस आवाज को सुनना है तो हमारे दिल में जो अहंकार है, हमारे जो डिजायर्स हैं, हमारे जो सपने हैं, उनको हमें परे करना पड़ेगा। जब हम अपने सपनों को परे करते हैं तब हमें हिंदुस्तान की आवाज सुनाई देती है। तब तक हिंदुस्तान की आवाज हमें नहीं सुनाई देती। अब आप कहोगे ये बात मैंने नॉन कॉन्फिडेंस मोशन में क्यों रखी? इसका क्या मतलब है कि भारत एक आवाज है, भारत लोगों का दुख है, भारत लोगों का कष्ट है, मुश्किलें हैं। क्योंकि भाइयों और बहनों, अध्यक्ष महोदय, अब पूरा सूद समय जवाब तुमको मिलेगा। फिर पूरा सूद समय जवाब देंगे सर। फिर आप हमें मत रोकेगा सर। अध्यक्ष महोदय, फिर आप हमें मत रोकेगा सर। आप हमें मत रोकेगा। फिर आप हमें मत रोकेगा। आप हमें मत रोकेगा। फिर आप हमको मत रोकेगा। फिर हम सब देख रहे हैं, सब सुन रहे हैं, आप हमको फिर मत रोकेगा। तो स्पीकर सर, भारत एक आवाज है। भारत इस देश के सब लोगों की आवाज है। और अगर हम उस आवाज को सुनना चाहते हैं, हमें अहंकार को, नफरत को मिटाना पड़ेगा। स्पीकर सर, कुछ ही दिन पहले मैं मणिपुर गया। हमारे प्रधानमंत्री नहीं गए, आज तक नहीं गए, क्योंकि उनके लिए मणिपुर हिंदुस्तान नहीं है। मैंने मणिपुर शब्द प्रयोग किया, मगर आज की सच्चाई यह है कि मणिपुर नहीं बचा है। मणिपुर को आपने दो भाग में कर दिया है। मणिपुर को आपने बांट दिया है, तोड़ दिया है। मैं मणिपुर में रिलीफ कैंप्स में गया। रिलीफ कैंप में आज जा रहा हूं। मणिपुर में रिलीफ कैंप में मैंने महिलाओं से बात की। ठीक है सर, अब आप हमको मत रोकेगा। आप हमको मत रोकेगा। You don't write things like this. सर, Don't allow them. पूरा टाइम देखिए। Sit down. पूरा टाइम देखिए। Why you are this hooligan? कल देखेंगे। बात नहीं करेंगे सर। प्रधानमंत्री की बात नहीं करेंगे सर ऐसे। सूद समय मैं जवाब मणिपुर गया और मणिपुर के कैंप्स में मैंने महिलाओं से बात की, बच्चों से बात की, जो हमारे प्रधानमंत्री जी ने आज तक नहीं किया। एक महिला मुझे कहती है, मैंने उनसे पूछा, बहन क्या हुआ आपके साथ? एक मंत्री बोल रहे हैं, एक मंत्री खड़े होके बोल रहे हैं, एक मंत्री खड़े होके ऐसे कर रहे हैं, एक मंत्री खड़े होंगे तो पूरे सांसद खड़े होंगे यहाँ पे, पूरे सांसद खड़े होंगे यहाँ पे, बैठे नहीं है चुपचाप करिए, पूरे सब खड़े होंगे, पूरे सब खड़े होंगे। कल कांग्रेस पार्टी ने पूरा देश खड़ा होगा आपके खिलाफ, तो पूरा देश कल आपके खिलाफ खड़ा होगा। मैं बहुत सारी महिलाओं से बात किया, मगर मैं आपको दो उदाहरण देना चाहता हूं। एक महिला मुझे कहती है, मैंने कहा
क्या हुआ तुम्हारे साथ? कहती है मेरा छोटा सा बेटा, महिला का सम्मान करें प्लीज, ये सम्मान एक ही बच्चा था मेरा, कोई शर्म कर लो गल मारी। एक ही बच्चा था मेरा, मेरे सामने, मेरे आंखों के सामने उसको गोली मारी है। मैं पूरी रात, आप सोचिए, आप अपने बेटे के बारे में, बेटों के बारे में सोचिए, मैं पूरी रात उसकी लाश के साथ लेटी रही। झूठ नहीं, झूठ आप बोलते हो, झूठ मैं नहीं बोलता हूं। मैं पूरी रात उसकी लाश के साथ लेटी रही और फिर मुझे डर लगा, मैंने अपना घर छोड़ दिया, जो भी मेरे पास था वो मैंने छोड़ दिया। मैंने उनसे पूछा कुछ तो लाई होगी? कहती है नहीं, सिर्फ मेरे जो कपड़े हैं ये मेरे पास हैं। और फिर इधर उधर ढूंढती है और एक फोटो निकालती है और मुझे कहती है यही मेरे पास अब बची है। एक और उदाहरण, दूसरे कैंप में मैं, एक महिला मेरे सामने आती है, मैं उससे पूछता हूं तुम्हारे साथ क्या हुआ, क्या हुआ तुम्हारे साथ? और जैसे ही मैंने ये सवाल पूछा, आप महिला का दर्द नहीं सुन सकते, महिला का दर्द नहीं सुन सकते, महिला का दर्द सुनने का आपका धैर्य नहीं है, महिला का दर्द नहीं सुन सकते, महिला का दर्द नहीं सुन सकते। जैसे ही मैंने उससे ये सवाल पूछा, बैठो, सर प्लीज सर, शर्म करिए, शर्म करिए। जैसे ही मैंने उससे सवाल पूछा तुम्हारे साथ क्या हुआ, शर्म नहीं है तेरे को? वैसे ही 1 सेकंड में वो कांपने लगी। उसने अपने दिमाग में वो दृश्य देखा और वो बेहोश हो गई, मेरे सामने कांपती हुई बेहोश हो गई। तो ये मैंने आपको सिर्फ 2 उदाहरण दिए हैं। स्पीकर सर, इन्होंने मणिपुर में हिंदुस्तान की हत्या की है, सिर्फ मणिपुर की नहीं, हिंदुस्तान की हत्या की है। इनकी राजनीति ने मणिपुर को नहीं, हिंदुस्तान को मणिपुर में मारा है, हिंदुस्तान को कत्ल किया है, हिंदुस्तान का मर्डर किया है मणिपुर में। अरे 2 भाग के हैं, शर्म करिए।